సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాం అనమాట. రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్. ఫస్ట్ మనం ఫాలింగ్ స్టార్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముగ్గురు ఉన్నారు మనకి. ఫస్ట్ రవితేజ, గోపిచంద్, నితిన్. రమణ గురించి మనం మాట్లాడుకోవాలి. అన్న ఏంటంటే నేను ఏది సీరియస్గా తీసుకోను అనేసరికి ఆడియన్స్ కూడా సీరియస్గా తీసుకోవడం మానేసరం అనిపిస్తుంది. 5 రాడ్ల తర్వాత భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే డీసెంట్ సినిమా ఇచ్చిన తర్వాత కూడా కలెక్షన్ దానికి రావట్లేదు. అన్న ఇప్పటికీ అర్థమైందా, నీ నుంచి ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న. నువ్వు ఇలాంటి డీసెంట్ కంటెంట్లు ఇస్తే ఆడియన్స్ ఒప్పుకోవట్లేదు. నువ్వు ఒక 4-5 సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఓ డీసెంట్ కంటెంట్ ఇస్తే చాలా బాగానే ఉందిరా, అన్న బాగానే చేశాడు అని చెప్పి మంచి కలెక్షన్తో పాస్ అయిపోతున్నావు. నీకు కిక్ కానీ తర్వాత కిక్ ముందు ఇంకా దుబాయ్ సీన్ ఇవన్నీ చేసినప్పుడు ఆంజనేయులు తీసావు. ఆంజనేయులు ఏమో రాడ్ కారు డిజాస్టర్ కాదు, దానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. నువ్వు అలా చేసి ఉంటే పోనీ ఇది పాస్ అయిపోతున్నావు. నువ్వు 5 రాడ్లు ఇచ్చిన తర్వాత ఈసారి ఇది కూడా రాడ్ అనుకుని సగం మంది రాలేదు. మంచి డైరెక్టర్లు ఎంచుకుంటున్నావు. ఆ డైరెక్టర్ నువ్వు బద్ధకం ఇస్తున్నావో తెలియదు, ఆ డైరెక్టర్ నిన్ను చూసి బద్ధకం అయిపోతున్నారో నాకు తెలియదు. ఈగల్ డైరెక్టర్ నీకు ఫ్లాప్ ఇచ్చాడు, తేజ సజ్జకి హిట్ ఇచ్చాడు. హరిశంకర్ నీకు డిజాస్టర్ ఇచ్చాడు, రేపు వస్తారు భగత్ సింగ్ హిట్ అయిపోయే ఛాన్స్లో ఉంది, దానికి మంచి హైప్ కూడా వచ్చింది. హరిశంకర్ గారు అయితే నీకు ఫ్లాప్ ఇచ్చేసి నువ్వు నా దేవుడు అంటాడు. అన్నమ్మ ఇప్పటికైనా నువ్వు ఖైదీ లాంటి సినిమా చేస్తే చూడాలన్న కోరిక అన్న అందరికీ. పోనీ హీరోయిన్ పెట్టుకో, డ్యాన్స్లు వేసుకో, కొంచెం కంటెంట్ చూసుకో అన్న. కలెక్షన్ మరీ తగ్గిపోతున్నాయి అన్న. చిన్న హీరోకి వచ్చినంత కూడా రావట్లేదు అన్న. అబ్జర్వ్ చేస్తున్నావా? 10 కోట్లు రావాలంటే 10 రోజులు పడుతుంది నీకు. ఒకప్పుడు 10 కోట్లు 2 రోజులు వచ్చేవాడివి. సరే ఇప్పటికైనా శివనేమంతో మంచి సినిమా చేస్తాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ గోపిచంద్ అన్న. అన్ని ఉన్న అల్లు నోట్ల సినిమానికి ఎగ్జాంపుల్లో ముందుంటావు అన్న. నువ్వు నిజంగా నువ్వు కష్టపడుతున్నావు, మంచి డైరెక్టర్లు ఎంచుకుంటున్నావు. ఆ కన్నడ డైరెక్టర్ని మాస్ డైరెక్టర్ని తెచ్చావు, భీమా పోయింది. తమిళ డైరెక్టర్ తీరని తెచ్చావు, చాణక్య తీసావు పోయింది. శ్రీనివాట్ల విశ్వం అన్నావు, రొడ్డ అని చెప్పి దాన్ని బయట దన్నేశారు. ఏదో పండగ సెలవుల్లో 10 కోట్లే తెచ్చుకుందంటే నీకు మినిమం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. మధ్యలో రామ్ బాణాలు దింపావు. ఇదే విషయం అడిగాను, ఏట్రా అన్నకు అదృష్టం రావట్లంటే మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు, అందరూ రొటీన్ రొట్ట చేసిన టైంలో అన్న ఎక్స్పెరిమెంట్లు చేశారు, అందరూ ఎక్స్పెరిమెంట్లు చేసే టైంలో అన్న రొటీన్ రొట్ట చేస్తున్నాడు, అందుకే రావట్లేదు అన్న. సాహసం చేసావు, ఒక్కడున్నాడు. అందరూ కమర్షియల్ వైపు వెళ్తే నువ్వు ఎక్స్పెరిమెంట్ వైపు వెళ్ళావు. ఒక్కడున్నాడు కానీ సాహసం కానీ గౌతమ్ నంద కానీ ఎలాంటి సినిమాలు తీసేవాడు ఉన్నాయి, ఎలాంటి కటౌట్ అన్నాను ఇది. ఇంక నెక్స్ట్ నితిన్. ఇది వర్ణాతెడ్. నితిన్ పొజిషన్లో ఇంకోటి ఉన్నారంటే ఇండస్ట్రీ మానేస్తారు, కానీ నితిన్ అన్న మాత్రం పట్టుకోవడం విక్రమార్కులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నితిన్ అన్న పరిస్థితి వీళ్ళిద్దరు కనీసం 10 కోట్లైనా వస్తాయి. ఆ నితిన్ అన్నకి 10 కోట్లు కూడా రావట్లేదు. గోల్డ్ లాంగ్ రన్ లో షేర్. తమ్ముడైతే 2 కోట్లు కూడా రాలే. అవుట్ రైట్ రిజెక్షన్. మార్నింగ్ షో చూసి ఇది బాగాలేదు అయితే మ్యాట్నికి రాకండి అని అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. అంత ఫేట్ డిసైడ్ అయిపోయింది. ఇంకా రైజింగ్ స్టార్స్ విషయానికి వచ్చేస్తే నవీన్ పులిశెట్టి, తేజ సజ్జా, శరవణంద్. తేజ సజ్జా నోడు తెలివైనోడు. మన ఈ యాక్షన్ కామెంట్ మనకి సెట్ కావు, ఫైట్లు సెట్ కావు, లవ్ స్టోరీలు అందరూ చేస్తే మన్నానికి రారు. మనం ఏం చేద్దాం, సూపర్ హీరో సబ్జెక్టులు చేసుకుందాం, దేవుడిని పెట్టించుకొని హ్యాపీగా చేసుకుంటే మనకి ల్యాండ్ అయిపోతుంది. ఓకే, అది మంచి పద్ధతే. చేసుకుంటున్నాడు, ఇట్లు కొట్టేస్తున్నాడు వరుసగా. 150 కోట్లు గ్రాస్ కొట్టేశాడు. ఎంటర్ అయిన 3-4 సినిమాలతో 150 కోట్లు కొట్టేశాడు. ఇంకా నవీన్ పులిశెట్టి తనకు తెలుసు మన స్టంట్ కామెడీ, మన కామెడీ చేసుకుందాం, మన కామెడీ మనమే రాసుకుందాం, మనం కొన్ని రైటర్స్ని పెట్టుకుందాం, మంచి ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుందాం, మంచి రిలీజ్ డేట్ని పెట్టుకుందాం. చాలు, సినిమా నీకు బ్రేక్ ఇవ్వడం వాళ్ళకి అల్టిమేట్ గా ఎంత కలెక్షన్ వస్తే ఏముంది. బ్రేక్ ఇవ్వడం అయిపోయినా కనుక రాజు శర్వానంద్కి రైటింగ్ స్కిల్ ఏం లేకపోయినా యాక్టింగ్ చేస్తాడు, మంచి డైరెక్టర్ పెట్టుకుంటున్నాడు. సామాజిక డైరెక్టర్ నారాయణ నడుమురారు. ఎవరికి ఎక్స్పెక్టేషన్సే లేవు. చాలే అన్నట్టున్నారు. సినిమా రిలీజ్ అంటే అబ్బా అనుకున్నారు. నేను ముగ్గురైనా చూసి నేర్చుకున్నారు. రవితేజ అన్న దయచేసి మంచి డైరెక్టర్లు ఎంచుకుంటున్నారు ప్లీజ్. సో దట్స్ ద టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్